ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగారియాను వైసీపీ ప్రతినిధుల బృందం కలిసింది. కురుపాం గిరిజన హాస్టల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడిన ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నట్టు జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్కు ఫిర్యాదు చేశారు. గిరిజన హాస్టల్లో పరిశుభ్రమైన మంచినీరు, భోజనం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. అందువల్లే ఎక్కువ మంది విద్యార్థులు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తనూజారాణి, మాజీ డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, రాజన్న దొర తదితరులు పాల్గొన్నారు. కురుపాం నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలలో 170 మంది గిరిజన బాలికలు హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ వల్ల బాధపడుతూ జాండీస్తోని 2 బాలికలు చనిపోవడం జరిగింది. అయితే ల్యాబొరేటరీ టెస్ట్ వల్ల నిర్ధారించింది ఏంటంటే ఎవరైతే చనిపోయారో అండ్ ఎవరైతే హెపటైటిస్ ఏ అండ్ జాండీస్ ఎందువల్ల వచ్చింది అంటే కంటామినేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ విత్ ఫీకల్ మ్యాటర్ అని అన్నారు. ఈ విషయం గిరిజన పిల్లలు అంటే ఉన్నత చదువులు చదువుకుంటారు, ఒక రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నప్పుడు మంచి తిండి, డ్రింకింగ్ వాటర్ కానీ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది అన్న ఉద్దేశంతో గిరిజన పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు దూరంగా పెట్టి చదువుకోమని పంపిస్తే కనీసం బేసిక్ ఫెసిలిటీ అయిన డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేయలేని పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండర్ ఏపీ గవర్నమెంట్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని దేశమంతా కూడా చూడాలి అనే ఉద్దేశంతో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఒక ఇన్స్టిట్యూట్లోనే 170 మంది పిల్లలు హెపటైటిస్ ఏ బారిన పడడం, అలాగే ఇంకొక ఇన్స్టిట్యూట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంకొక 40 మంది ఎఫెక్ట్ అవ్వడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2 పిల్లలు చనిపోవడం అనేది హిస్టరీలోనే ఎప్పుడు కూడా జరగనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేవలం ఇన్స్టిట్యూట్స్ లో 1.5 year గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఓ ప్లాంట్స్ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల, అదేవిధంగా శానిటేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల, ఇంకా ఇతర ఫెసిలిటీస్ కి సంబంధించి వాటన్నిటినీ కూడా 1.5 year గా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఈరోజు పిల్లలు ఇంతమంది హెపటైటిస్ ఏ బారిన పడి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. Death incidents occurred in Kurupam Tribal Residential School and also Gurukulam due to negligence of the government of Andhra Pradesh and its tribal welfare ministry. There is also no response. They are not showing any humanity towards tribal children and the victim family. They are criticizing, who are asking justice for the children. No one is responding. You know what their person said. The present tribal welfare minister is just blaming to our party and our leaders, but nothing is providing to our children, especially poor tribal children who are dying, who are damaging, who are facing deaths there. This is very sad and bad and unfortunate incident in Andhra Pradesh.